సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాంతో మీరే అర్థం చేసుకుంటారు. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది, టూ ఎక్స్ట్రీమ్స్. పులి ఎప్పుడు కూడా గడ్డి తినదు, మాంసమే తింటుంది. అలాగే జింక గడ్డే తింటుంది, మాంసం ఎన్నడూ తినదు. ఒక కవి మంచి పద్యం రాశాడు. సింహం చాలా ముసలిది అయిపోయిందట, దానికి శక్తి లేదు, కానీ దానికి వేటాడే ఎనర్జీ కూడా లేదు. అట్లని చెప్పి అది గడ్డి తినదు, మాంసమే తింటుంది. ఉపవాసంగానే ఉండి చచ్చైనా పోతుంది, కానీ అది మాంసమే తింటుంది. అలాగే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది, రన్నింగ్. సో సింహానికి పిల్లలు పుడతాయి, జింకకు పిల్లలు పుడతాయి. సింహం కూడా ఒకవేళ పరిగెత్తకపోతే రాళ్ళతో కొట్టి చంపుతారు, జింకనైతే కనిపిస్తేనే చంపుతుంటారు. సో పరిగెత్తడం అనేది ఒక, మనం కూడా ఇవాల్వ్డ్ యానిమల్స్, సోషల్ యానిమల్స్ అంటారు, సోషలైజ్డ్ యానిమల్స్. సో మనం కూడా రోజు పరిగెత్తాలి, స్టామినా ఉండాలి. అమ్మాయిలు పరిగెత్తాలి, అబ్బాయిలు పరిగెత్తాలి. పరిగెత్తే అవకాశం లేకపోతే స్కిప్పింగ్ ఆడాలి, లేదా ఏదో ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గుర్రం గడ్డే తింటుంది. శక్తికి గుర్రం డిజైన్. ఈ గుర్ర బొమ్మ ఉన్న ట్యాబ్లెట్స్ చాలా ఈజీగా అమ్ముడు పోతుంటాయి, ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఒకసారి విజయవాడలో ఒక ముసలాయన చనిపోతే ఆయన కొడుకులు ఆయన రూమ్లో వెళ్ళి చూశారట. అక్కడ గుర్ర బొమ్మ ఉన్న ట్యాబ్లెట్స్ కనిపించాయి. ఇదేదో గుర్ర బొమ్మ ఉంది, ఏంటి ట్యాబ్లెట్ అని దాన్ని ఎనాలిసిస్కి పంపిస్తే వాళ్ళకి అది వయాగ్రా ట్యాబ్లెట్ అని తేలింది. మరి ఇందాకనే వీడియోలో చెప్పారు వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎవరు చావరని, మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయినారని చెప్తున్నారు ఏంటి అని మీరు అడగచ్చు. వయాగ్రా వల్ల ఎవరు చావరు. నిదానంగా కూర్చున్నప్పుడు హార్ట్ 70 సార్లు కొడుతుంది నిమిషానికి. మనం రన్నింగ్ చేస్తే 90-100 దాకా కొడుతుంది. వైఫ్తో శృంగారం చేసినప్పుడు 100-110 కూడా కొట్టచ్చు. అదే ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ లేదా పక్కింటోడి వైఫ్ వాడితో చేసినప్పుడు అది 150-200 దాకా కూడా పోవచ్చు. అలా పోయినప్పుడు ఈ హార్ట్కు తట్టుకునే శక్తి ఉండదు. ఎవడైతే రెగ్యులర్గా రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడో వాడికి ఏం పర్లేదు. ఈ ముసలాడు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చు, లేదా అటాక్ రాకపోయినా కూడా కరోనరీ ఆర్టరీస్ అన్నీ బ్లాక్ అయి ఉండొచ్చు, ఏదో అయి ఉంటుంది. సో ఇట్లాంటివి చేసినప్పుడు డెత్ అవుతుంది. కనుక వయాగ్రా వల్ల డెత్ కాదు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే, ఆల్రెడీ హార్ట్ అటాక్ కోసం అని కొన్ని ట్యాబ్లెట్స్ డాక్టర్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ 2 కలిస్తే బీపీ డౌన్ అయిపోయి కూడా డెత్ కావచ్చు. చాలామంది పేషెంట్లు నన్ను అడుగుతుంటారు, సార్ ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. నేను చెప్పకపోతే ఆ డాక్టర్కి హెడ్ స్ట్రాంగ్ అంటారు. నన్ను తిట్టుకోకండి. ఈ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్, మీరు ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వీలైతే నా దగ్గరికి రండి, వీలు కాకపోతే నథింగ్ మ్యాటర్. టాబ్లెట్స్ కోసం మీరు ఎంతో దూరం నుంచి హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేదు. మీ ఇంటి దగ్గర ఉన్న మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మందులు రాసిస్తారు. సో ఈ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ మనం ఇష్టం వచ్చినట్టు ఆఫ్కోర్స్ మన దేశంలో షాపులలో అమ్మొచ్చు, కానీ లీగల్గా అయితే ఒక డాక్టర్ గారు రాసి ప్రిస్క్రిప్షన్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. కనుక షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ను లైట్గా తీసుకోకండి. ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎలక్ట్రిసిటీ మనం అజాగ్రత్తగా ఉంటే డెత్ కూడా అవుతుంది. జాగ్రత్తగా ఉంటే అన్నీ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వస్తుంది, ఈ కెమెరా నడుస్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి లైట్ వస్తుంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్. సో ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక డాక్టర్ కపుల్ పెళ్ళైన కొత్తలో స్నానం చేస్తూ ఇద్దరు చనిపోయారు పాపం. అంటే వాళ్ళకున్న హీటర్, దాన్ని ఏమంటారు, గీజర్ అంటారు. ఈ గీజర్కు కనెక్షన్ ఏదో రాంగ్ కనెక్షను, లూజ్ కనెక్షను ఏదో ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ పాస్డ్ ఇంటు వాటర్ అండ్ పాపం ఇద్దరు చనిపోయారు. సో ఎలక్ట్రిసిటీని ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నాం మనం, సుమారుగా 56 ఏళ్ల నుంచి మనం వాడుకుంటున్నాం. జాగ్రత్తగా వాడుకుంటే దాని అంత ఉపయోగకరమైనది ఏమీ లేదు. సో ఈ వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లాంటివి. దాన్ని జాగ్రత్తగా ఎంత వాల్యూమ్లో అంత వాడుకోవాలి. అప్పుడప్పుడు మనకు ఎండాకాలంలో లేదా సడన్గా వోల్టేజ్ ఎక్కువ వచ్చేసి ఫ్యాన్లు, లైట్లు, బల్బ్స్ అన్నీ కాలిపోతాయి, ఫ్రిడ్జ్లు, హై వోల్టేజ్ అంటాం. అలాగే ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చేసి, సార్ నేను వయాగ్రా 10 ట్యాబ్లెట్స్ వేసుకుంటాను అన్నాడు. 100 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ వేసుకోకూడదు 24 అవర్స్లో. అంటే వాడు 100 × 10 అంటే 1000 మిల్లీగ్రామ్స్ వేసుకుంటున్నాడు, 1 గ్రామ్. అంటే హై వోల్టేజ్ అనమాట. అది వేసుకున్నప్పటి నుంచి వాడికి కడుపులో తిప్పడము, వాంతులు. 10 మాత్రలు వేసుకున్న శృంగారంలో ఏమీ శక్తి లేదు. అది లేకపోతేనే కదా నా దగ్గరికి వచ్చేది. అది ఉంటే వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సార్ 10 మాత్రలు వేసుకున్నా రావట్లేదు అని వచ్చాడు. కనుక అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. జీవితం చాలా విలువైనది. మీ తల్లిదండ్రులు, తర్వాత సొసైటీ, మీ భార్య, పిల్లలు, వీళ్ళందరూ మీ జీవితం మీద ఆధారపడి ఉంటారు. కనుక
100-200 ఖర్చు అవుతుందని డాక్టర్ల దగ్గరకు పోవడం మానేయకండి. డాక్టర్లతో సంప్రదించండి. ప్రతి ట్యాబ్లెట్కు ఒక మినిమల్ ఎఫెక్టివ్ డోసు, మ్యాక్సిమం డోస్ అని ఉంటుంది. మ్యాక్సిమం డోస్ కన్నా ఎక్కువ వేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నాకు ఫోన్ చేసి సార్ ఆ ట్యాబ్లెట్ చెప్పండి అని అడగకండి. ఇది చాక్లెట్ లాగా వేసుకునే డ్రగ్ కాదు. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీరందరూ సుఖంగా ఉండాలనే నేను ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పను. సో మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ తోటి రాయించుకోండి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆ డాక్టర్ని సంప్రదించవచ్చు. 100-200 సేవ్ చేయడానికి కోసమని డాక్టర్ను లూప్లో పెట్టేసి మీరే మందులు వాడుకోకండి. మనం చాలా అదృష్టవంతులం. ఇండియాలో చాలామంది డాక్టర్లు అవైలబుల్ ఉంటారు. స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు. మనకు కావాలంటే వితిన్ 1 or 2 డేస్ లోపల మనం డాక్టర్లను కలవచ్చు. అదే అమెరికాలో ఉంటే మనకు 3 నెలలే కానీ 2 నెలలైతే కానీ అపాయింట్మెంట్ దొరకదు. కనుక మన దేశం చాలా అభివృద్ధి చెందింది. దాన్ని రికగ్నైజ్ చేయండి. ఎస్పెషల్లీ అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత అమెరికా ఎంత బ్యాక్వర్డ్గా ఉందో మెడిసిన్లో మనకు అర్థమవుతుంది. కనుక ఎంజాయ్ చేయండి, సుఖపడండి, డాక్టర్లను సంప్రదించండి. డాక్టర్లకు 100-200 ఇచ్చినంత మాత్రాన మీకు ఏం పెద్ద నష్టం రాదు. దాంతో 10 బెనిఫిట్ అవుతుంది. జై హింద్.